నేను ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళాను. నా వెహికల్ లోన్ అయిపోయింది. హైపోథికేషన్ టర్మినేషన్ చేయించుకుందామని. నేను ఆ స్లాట్ బుక్ చేసుకున్నాను. పేమెంట్ చేస్తుంటే సర్వర్ బిజీ, పేమెంట్ ఫెయిల్ అయింది. సో అసలు ఆ పేజ్ కూడా ఓపెన్ కాలేదు, పేమెంట్ ఫెయిల్ అయిపోయింది. సో మళ్ళీ నేను బుక్ చేసుకుంటుంటే మీ స్లాట్ బుక్ అయింది అని అప్లికేషన్ ఐడి వచ్చి, ఇది ఆర్టీఓ ఆఫీస్లో కాంటాక్ట్ కాండి అని నాకు అప్లికేషన్ ఐడి వచ్చింది. సో నాకు అదే ఎర్రర్ వస్తుంది. నేను అదే ఐడి తీసుకుపోయి ఆర్టీఓ ఆఫీస్లో ఈరోజు నా స్లాట్ టైంకి పోయి ఇట్లయితే వాళ్ళు పేమెంట్ ట్రై చేశారు, వాళ్ళ త్రూ నుంచి పేమెంట్ ట్రై చేశారు. సో వాళ్ళకి కూడా పేమెంట్ కాలేదు, సేమ్ సర్వర్ ఇష్యూ. వాళ్ళు నాకు చెప్పింది మీరు బయట మీ సేవలో ట్రై చేయండి, మీ సేవలో పేమెంట్ కావచ్చు అని. నేను మీ సేవకి వచ్చాను. ఆర్టీఓ ఆఫీస్ గేట్ నుంచి, ఆ ఆఫీస్ నుంచి లోపల మీ సేవ రోడ్డు లైక్ లోపలికి అలా ఉండదు, మొత్తం నడుచుకుంటూ ఒక 1.5 కిలోమీటర్ పైన ఉంటుంది. అటు రాను పోను ఒక 2-3 టైమ్స్ నడిచాను. సో మీ సేవలో 2-3 అవర్స్ నేను పేమెంట్ కోసం ట్రై చేశాను, అక్కడ కూడా పేమెంట్ కాలేదు. నేను ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, గవర్నమెంట్ తప్పు ఉంటే మనం ఎందుకు సఫర్ కావాలి? నేనైతే నా స్లాట్ టైంకి కరెక్ట్గా పోయాను. ఆర్టీఓ ఆఫీస్లో ఏమో క్యాష్ తీసుకోరంట, పేమెంట్ చేద్దామంటే వాళ్ళ సర్వర్ పని చేయట్లేదు. నేను మళ్ళీ రేపు కొత్త స్లాట్ బుక్ చేసుకొని మళ్ళీ మా మదర్ని ఎండలో తీసుకొని నాకు పెట్రోల్ బొక్క రాను పోను, మళ్ళీ రేపు పెట్రోల్ బొక్క, ఎఫెక్ట్ వేస్ట్, నా టైం వేస్ట్, అన్ని బొక్కనే. వాళ్ళ వైపు తప్పు ఉంటే నేను ఎందుకు సఫర్ కావాలి? వేరే ఆల్టర్నేటివ్ అయితే ఏదైనా ఉండాలి కదా. సరే ఈ పేమెంట్ కాలేదు, సర్వర్ బిజీ ఉంది, ఇది ఒక్కటేనా? వేరే ఆల్టర్నేటివ్ అయితే పెట్టుకోవాలి కదా. అయిపోయింది, ఇట్లా పులుసు కారిపోయింది, మీకు అర్థం కావట్లే. మస్తు ఫ్రస్ట్రేషన్ వస్తుంది నాకైతే. నా నా తప్పు లేదు, మా తప్పు లేదు, గవర్నమెంట్ సర్వర్ పని చేయట్లేదు, పేమెంట్ కావట్లేదు, వాళ్ళ వైపు తప్పు ఉంది, వాళ్ళ వైపు సాల్వ్ చేసుకోవాలి. వాళ్ళ వైపు తప్పున్నా మళ్ళీ మనమే రేపు కొత్త స్లాట్ బుక్స్ కొని మళ్ళీ పేమెంట్ తీసుకొని మళ్ళీ మనమే వెళ్ళాలి.